ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్ షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం 50 మందికి ప్రమాదం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. షాద్ నగర్ లోని అల్విన్ ఫార్మా కంపెనీ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించాయి. పోలీసులు వెల్లడించిన ప్రకారం అగ్ని ప్రమాదం సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో కంపెనీలో దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మంటల వేడి తాళలేక బిల్డింగ్ పై నుంచి 4 కార్మికులు దూకినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తమను కాపాడాలంటూ కార్మికులు అర్ధనాదాలు చేశారు. తోటి కార్మికులు లోపల ఉన్న వారి బయటికి తెచ్చే ప్రయత్నం చేశారు. కార్మికులను ఫైర్ సిబ్బంది బయటికి రప్పించారు. నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి కార్మికులు బయటికి వచ్చారు. ఇంకా ఎవరైనా మంటలో చిక్కుకున్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మంటలు దాటికి చుట్టుపక్కల దట్టంగా పొగ వ్యాపించింది. పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ బాలుడు తెలివిని మెచ్చిన పోలీసులు అగ్ని ప్రమాద సమయంలో బాలుడు చేసిన పనిని అందరినీ ఆశ్చర్యం గురి చేసింది. అగ్ని ప్రమాదం పెద్దదని భావించిన బాలుడు మంటలు ఉన్న భవనంపై అంతస్తులో ఉన్న ఓ కిటికీకి తాడు కట్టాడు. ఇక ఆ తాడు ద్వారా దాదాపు 50 మంది వరకు కార్మికులు కిందికి దిగగలిగారు. బాలుడు చేసినటువంటి పనిని గుర్తించిన పోలీసులు అతన్ని అభినందించారు. అయితే ఆ బాలుడు గురించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు నిన్న నైట్ సాయంత్రం అయితే జరిగిందన్నమాట. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది.